హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాటి క్లాస్లో మనము ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా, ఏబిపిఎస్సి, దానికి సంబంధించి మిడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సిలబస్ అనాలిసిస్ చూద్దాం. దీనివల్ల మీకు ఏం తెలుస్తుందంటే ఎలాంటి ఏరియాస్ బాగా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారత చరిత్ర గురించి చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ క్లాస్ చూడండి, తర్వాత ఈ క్లాస్ చూడండి. ఈ క్లాస్లో మనం మధ్యయుగ చరిత్ర గురించి చూద్దాం. అసలు ఎలాంటి అంశాలు ఉంటాయి, దానిలో ఎటువంటి సబ్ టాపిక్స్ ఉంటాయి, ఎటువంటి ఏరియాస్ బాగా ఫోకస్ చేయాలి, ఎటువంటి ఏరియాస్ నుంచి ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్స్ కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరికి కూడా ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటే ఏంటి, మధ్యయుగ. సో తెలుగులో వచ్చేసి మధ్యయుగ. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి నీట్గా అర్థమయ్యేలాగా చెప్తాను, క్లియర్గా చూడండి. సో మధ్యయుగ భారతదేశ చరిత్ర. సో మధ్యయుగ భారత చరిత్ర ఎప్పటి నుంచి ఉంటుంది? ప్రధానంగా మనకి హర్షవర్ధనుడు. సో హర్షవర్ధనుడు ఎండ్ అయిన తర్వాత పల్లవులు వాళ్ళు ఉంటారు కదా, సో తర్వాత మొదలవుతుంది అనమాట. హర్షవర్ధనుడు తర్వాత మొదలవుతుంది కంప్లీట్గా మిడివల్ ఇండియా. పోస్ట్ గుప్తాస్ అనమాట. పోస్ట్ గుప్తాస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు మొదలవుతుంది. సో మిడివల్ ఇండియన్ హిస్టరీలో చాలా టెర్మినాలజీస్ ఉంటాయి. కంపేర్ టు ఏన్షియంట్, మోడ్రన్, మనకు ఆధునిక భారత చరిత్ర అలానే ప్రాచీన భారత చరిత్ర పోల్చుకుంటే ఈ మిడివల్ ఇండియాలో చాలా టెర్మినాలజీస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సుల్తానులు, ఎందుకంటే ఇక్కడే మనకి ఇస్లాం వస్తుంది. మన భారతదేశంలోకి ఇస్లాం అనేది మొట్టమొదటిసారిగా వస్తుంది. కాబట్టి ఆ టెర్మినాలజీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా. అయితే అన్నీ అవసరం లేదు. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ని మీరు దేనికోసం చదువుతున్నారు? పోటీ పరీక్షను క్లియర్ చేయడం కోసమే, ఎగ్జామ్లో విజయం సాధించడం కోసం చదువుతున్నారు. అలా అని చెప్పేసి మరీ తక్కువగా చదవకూడదు, ఎక్కువ డెప్త్ కూడా వెళ్ళకూడదు, పిహెచ్డి లెవెల్లో డెప్త్గా వెళ్ళకూడదు. ఈ పోటీ పరీక్షలకు ఎంతవరకు అవసరమో అంతవరకే చదవాలి. అది మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. కొంత చూడండి చాలా బాగా చదువుతారు, ఎక్కువ చదివేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయేసి ఎగ్జామ్ సరిగా పెర్ఫామ్ చేయలేకపోతారు. కొంతమంది తక్కువ చదివినా కూడా ఎగ్జామ్లో మంచి పెర్ఫామ్ చేస్తారు. సో ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అబౌట్ హార్డ్ వర్క్ అనమాట. స్మార్ట్ వర్క్, స్మార్ట్గా ప్లే చేయాలి, ప్రిపరేషన్లో కావచ్చు, ఎగ్జామ్లో కావచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం మధ్యయుగ భారత చరిత్రలో సిలబస్ అనుగుణంగా మనకి ఏమి ఇచ్చారు? ఏబిపిఎస్సి గ్రూప్ 2. సో ఏబిపిఎస్సి గ్రూప్ 2 అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రూప్ 2లో ఎటువంటి సిలబస్ ఇచ్చారో చూద్దాం మధ్యయుగ భారత చరిత్రకి సంబంధించి. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనమాట. ఏమిచ్చారు? చోళుల. సో చోళుల పరిపాలన వ్యవస్థ. సో చోళుల పరిపాలన వ్యవస్థ. చోళులు తెలుసు కదా మీకు, చోళ వంశం. మన చరిత్రలో తమిళనాడు పరివాహ ప్రాంతాలు, మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి, అంటే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు పెన్నార్ ఎవరి వరకు పరిపాలిస్తారు చోళులు. కాబట్టి వీళ్ళు చాలా పెద్ద రాజవంశం సౌత్ ఇండియాలో చోళులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, చోళులు అంటే ప్రాచీన చోళులు కాదు, ఇంపీరియల్ చోళాస్ అనమాట. ఇంపీరియల్ చోళాస్ అంటారు వీళ్ళని. సో వీళ్ళు ఏమంటారంటే ఇంపీరియల్ చోళాస్ అంటారు. సో ఇంపీరియల్ చోళాస్ అంటే వీళ్ళు ఎప్పుడు వస్తారంటే ఆఫ్టర్ పల్లవాస్ అనమాట. సో పల్లవుల తర్వాత వచ్చే వాళ్ళే వీళ్ళు. సో పల్లవుల తర్వాత వచ్చే చోళుల్నే ఏమంటారంటే ఇంపీరియల్ చోళాస్ అంటారు. వీళ్ళ గురించి మీరు చదవాలి, వీళ్ళ గురించి మీరే చదవాలన్నమాట. ఇక్కడ ఏమడిగారు? చోళ రాజవంశం ఎలా పుట్టింది, చోళవరం రాజవంశం సంబంధించిన రాజుల గురించి, వాళ్ళ టైటిల్స్, వాళ్ళకి కూతుర్లు, కుమారులు, అలానే వాళ్ళకి సతీమణుల పేర్లు అవన్నీ అడిగారా? టైటిల్స్ అవన్నీ, బిరుదులు లేదు, అవి ఏం అడగలేదు. చూడండి, ఒకే ఒక లైను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చారు ఏబిపిఎస్సి వాళ్ళు. ఏమని ఇచ్చారు? పరిపాలన వ్యవస్థ, చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ గురించి చదవమన్నారు. అంతే తప్ప చోళుల గురించి చదవమని లేదు. ఇక్కడ మీరు ఎలా చదువుకోవాలంటే చోళుల యొక్క పరిపాలన, గవర్నెన్స్ ఎలా ఉన్నది ఆ కాలంలో, కాబట్టి మీరు ప్రాపర్గా చదవాలి. సో పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది? వాళ్ళు కింగ్డమ్ని, రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకుని పరిపాలించారు. కాబట్టి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ అంటే రాజు దగ్గర ఎలా ఉన్నది, నెక్స్ట్ ప్రావిన్షియల్ అంటే మనకి స్టేట్స్ వైజ్గా ఎలా ఉన్నది, తర్వాత వచ్చేసి లోకల్ లెవెల్ అనమాట, విలేజ్ లెవెల్ ఎలా ఉన్నది, ఈ 3 చదువుకోవాలి. అప్పట్లో వీళ్ళు నాడు, ఊరు అలా డివైడ్ చేసుకున్నారు. సో కొన్ని నాడుల్ని ఊరుగా డివైడ్ చేసుకున్నారు. ఊరుగా అప్పుడు మనం నెల్లూరు, ఏలూరు ఇట్లా అంటాం కదా, అవన్నీ అక్కడి నుంచే వచ్చే పేర్లు, ఊరు అంటారు అనమాట. కాబట్టి ఎలా డివైడ్ చేసుకున్నారు, రాజ్యాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు, విభజించుకొని పరిపాలించారు. ఆ పరిపాలనలో భాగంగా నాడుకి అధిపతిని ఏమంటారు, నాడుకి హెడ్గా ఉండే అతన్ని ఏమంటారు, ఊరికి హెడ్గా ఉండే అతన్ని ఏమంటారు, ఇటువంటివి మీరు చూసుకోవాలి పరిపాలన వ్యవస్థలో. అయితే చోళుల కాలంలో ప్రధానమైనది ఏంటంటే పరిపాలన వ్యవస్థలో లోకల్ లెవెల్ అనమాట. లోకల్ లెవెల్, సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం కదా, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి లోకల్ లెవెల్లో పంచాయతీలు ఉంటాయి కదా, అప్పటి కాలంలోనే
ఎప్పుడో మనకి మధ్యయుగ చరిత్రలోనే మనకి 8th సెంచరీ 6th సెంచరీ ఆ టైంలోనే చోళులు ఈ యొక్క పరిపాలన వ్యవస్థని చాలా పకడ్బందీగా ఉన్నదన్నమాట. అప్పట్లో మీరు గమనిస్తే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గ్రామీణ స్థాయిలో కూడా అప్పట్లో ఎలక్షన్ జరిగేవి, ఎన్నికలు జరిగి వాళ్ళ గ్రామానికి సంబంధించిన హెడ్ని ఎన్నుకునేవాళ్ళు చోళుల కాలంలో. కాబట్టి ఎన్నికలు అనేవి అప్పట్లోనే ఉన్నాయన్నమాట. అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్తో ఉన్నది ప్రభుత్వం చోళుల కాలంలో. కాబట్టి చోళ పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం నీట్గా చూసుకోండి. మనకి ఉత్తరమేరూరు శాసనం ఉంటుంది చోళులకు సంబంధించి. ఈ ఉత్తరమేరూరు శాసనంలో ఈ గ్రామీణ పరిపాలన వ్యవస్థ గురించి, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చాలా క్లియర్గా ప్రస్తావించారు ఉత్తరమేరూరు శాసనంలో చోళులకు సంబంధించి. ఇలాంటివన్నమాట. అయితే ఇక్కడ మీరు ఓన్లీ పరిపాలన వ్యవస్థ గురించి చదివితే కంప్లీట్ అయిపోతుందంటే ఇక్కడ మీరు పప్పులో కాలేస్తారు. అక్కడ ఇచ్చింది పరిపాలన వ్యవస్థ, కానీ ఆ పరిపాలన వ్యవస్థకు సంబంధించిన మిగతా అంశాలు కూడా చదువుకోవాలి. అంటే ఏంటి? ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా, శాసనాలు కావచ్చు, ఇంకా ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా. సో నిర్మాణాలు అంటే పరిపాలన వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు. ఈ పరిపాలన వ్యవస్థ కాలంలో రాజులు అనమాట. సో ఎవరి కాలంలో ఇప్పుడు ఉత్తరమేరు శాసనాన్ని ఎవరు వేయించారు, అది పరిపాలన వ్యవస్థకు సంబంధించింది, కానీ ఆ శాసనాన్ని ఎవరు వేయించారు అటువంటివి కూడా అడుగుతారు. అంటే నేను చెప్పే ఏంటంటే ఇక్కడ ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మీరు చదవాలి, చాలా క్లియర్ కట్గా ఉండాలి. పరిపాలన అంటే ఊరికే రాజ్యాన్ని విభజించారు చదివేశాం అయిపోయింది కాదు. ఆ పరిపాలన వ్యవస్థకు సంబంధించినటువంటి 360 డిగ్రీస్లో అన్ని కోణాల్లో మీరు అంశాన్ని చదువుకోవాలి, మిగతా అవసరం లేదు. పరిపాలన వ్యవస్థ గురించి మాత్రమే చదివితే చాలు. వీటన్నిటి గురించి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం కోర్స్ తీసుకొచ్చాం మిడివల్ ఇండియన్ అని. ఆ మిడివల్ ఇండియన్ హిస్టరీలో మనం చోళుల గురించి ప్రత్యేకంగా పరిపాలన వ్యవస్థ గురించే ఒక క్లాసే ఉంటుంది. చూడండి మీరు వెళ్ళి. సో మన మిడివల్ ఇండియన్ హిస్టరీ కోర్స్ ఉంటుంది, మీకు ఇండియన్ హిస్టరీ కోర్స్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ వాటిని డివైడ్గా ఉంటాయి. మళ్ళీ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు హిస్టరీకి సంబంధించిన కోర్సు లింక్స్. మీరు డెమో క్లాసులు ఉంటాయి, వెళ్ళి చూడండి. చాలా నీట్గా క్రిస్పీగా పోటీ పరీక్షలకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చాం డేటా. అంటే స్క్రాప్ అంతా లేకుండా మొత్తం తీసేసి మన బుక్స్లోది ప్రాపర్గా మీకు ఒక పుస్తకంలో లేని కంటెంట్ వివిధ సోర్సుల నుంచి తీసుకొని ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా ఇచ్చున్నాం. ఓకేనా? అవన్నీ ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా అఫోర్డబుల్గా ఉంటాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి, చాలా చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామినేషన్ పరంగా. ఎక్కడ ఒక ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇలా చోళుల గురించి మీరు ఈ విధంగా చదువుకోవాలి. చోళులు చాలా పెద్ద ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట మనకి మిడివల్ ఇండియాలో. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ ఏం అడిగారు? ఢిల్లీ సల్తనత్ అడిగారు. ఢిల్లీ సుల్తానుడు. ఢిల్లీ సల్తనత్. సో ఢిల్లీ సల్తనత్ ఎలా మొదలైంది? అసలు ఢిల్లీ సుల్తాన్లు ఎవరు ఢిల్లీ సుల్తానులు? ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు మన భారతదేశం మీద మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేస్తాడు. మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు 2వ తరైన యుద్ధంలో. సో మొదటి తరైన యుద్ధంలో గెలుస్తాడు పృథ్వీరాజ్ చౌహాను. 2వ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామ, తన యొక్క భార్య ఉంటుంది కదా సంయోగిత, వాళ్ళ నాన్న అయినటువంటి ఆ జయచంద్రుడు మహమ్మద్ ఘోరీతో జతకట్టి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. దాంతో రాజపుత్రుల యొక్క ఆధిపత్యం ఆగిపోతుంది, చౌహాన్ దైనిస్తే అంతమైపోతుంది. ఈ మహమ్మద్ ఘోరీకి 2 బానిసలు ఉంటారు, అంటే కమాండర్స్ అనమాట, సేనానులే కానీ బానిసలు. 2 సైన్యాధ్యక్షులు ఉంటారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరు కుతుబుద్దీన్ ఐబక్, ఇంకో వ్యక్తి వచ్చేసి బక్తియార్ ఖిల్జీ అనమాట. అయితే బక్తియార్ ఖిల్జీ బెంగాల్ వైపు వెళ్తాడు, భారతదేశంలో ప్రవేశించి రాజపుత్రులను ఓడించి. ఈ మహమ్మద్ ఘోరీ నార్త్ వెస్టర్న్ ఇండియా ఢిల్లీ వరకు చూసుకుంటాడు అనమాట. తర్వాత మహమ్మద్ ఘోరీ చనిపోతాడు. మహమ్మద్ ఘోరీ చనిపోయిన తర్వాత ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ మొత్తాన్ని ఆక్రమించుకుని ఢిల్లీ సల్తనత్, ఢిల్లీ సుల్తాన్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా మొదలైంది. ఈ ఢిల్లీ సుల్తాన్లో మొత్తం వంశాలు చూసుకోండి. మనకి వంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. 5 వంశాలు ఉంటాయి. మొట్టమొదటి బానిస వంశం, స్లేవ్ డైనస్టీ. సెకండ్ ఖిల్జీ డైనస్టీ, ఖిల్జీ వంశం. 3వది తుగ్లక్ డైనస్టీ, తుగ్లక్ వంశం. 4వది సయ్యద్ వంశం, సయ్యద్ డైనస్టీ. 5th వన్ వచ్చేసి మనకి లాస్ట్ లోధి వంశం, లోధి డైనస్టీ. ఇలా 5 వంశాలు పరిపాలిస్తాయి. తర్వాత లోధి వంశాన్ని ఓడించి మొఘల్స్ వస్తారు భారతదేశంలోకి. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచి మన భారతదేశంలోకి ఇస్లాం అనేది వస్తుంది అనమాట. కంప్లీట్గా ఢిల్లీ వైపు వస్తుంది. కాబట్టి సిలబస్లో చాలా పెద్ద చాప్టర్ ఇది. ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి చాలా పెద్ద చాప్టర్ అనమాట. మీరు ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ గురించి చూశారు కదా, ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఏ విధంగాని. తర్వాత వచ్చేసి లోధి డైనస్టీని అంతం చేసి మొఘల్ ఎంపైర్ వస్తారు, మొఘల్ సుల్తాన్లు. ఎవరు? మొఘల్. సో మొఘల్ సామ్రాజ్యం. సో తర్వాత ఏంది? మొఘల్ సామ్రాజ్యం. ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం రెండు కూడా ఇస్లామిక్ ఎంపైర్స్ అనమాట. అంటే ఇస్లాం సామ్రాజ్యాలు మన భారతదేశంలో.
అర్థమైందా? చాలా పెద్ద సామ్రాజ్యాలు ఇవి. ఉత్తర భారతదేశం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాయి ఈ రెండు సామ్రాజ్యాలు. కాబట్టి సిలబస్లో ఏమి ఇచ్చారంటే ఢిల్లీ సల్తనత్కి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఏమి చదవాలి ఇవన్నమాట. దేర్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, రెండింటికి కామన్గా గుర్తుపెట్టుకోండి. రెండింటికి కామన్ ఇది. ఢిల్లీ సుల్తాన్లకి మొఘల్ సామ్రాజ్యానికి రెండింటికి సంబంధించి మీరేం చదవాలంటే పరిపాలన వ్యవస్థ, వీళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థ ఎలా ఉన్నది, ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన వ్యవస్థ ఎలా ఉన్నది, మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన వ్యవస్థ ఎలా ఉన్నది, రెండు చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి. చాలా టెర్మినాలజీస్ ఉంటాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మిడివల్ ఇండియా చాలా డిఫికల్టీగా ఉంటుంది కంపేర్ టు ఏన్షియంట్ మోడ్రన్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇక్కడ ఇస్లామిక్ కింగ్డమ్లో ఉన్నటువంటి కొన్ని టెర్మినాలజీస్ మనకి పలకడానికి నోరు తిరగమన్నమాట. అవి గుర్తుపెట్టుకోలేం, చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. కాబట్టి చాలా ఫోకస్గా చదవాలి. అంటే చాలా ఉంటాయి బుక్స్లో, కానీ అనవసరం అది. పోటీ పరీక్షలు కొన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. అవన్నీ మన కోర్సులో మనం కవర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఢిల్లీ సల్తనత్ చూసుకుంటే చాలా ఉంటాయి. దివానై కోహి అని చెప్పేసి, దివానై బందగన్ అని చెప్పేసి, దివానై అరజ్ అని, మిలిటరీ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, కరస్పాండెంట్ డిపార్ట్మెంటు, స్లేవ్స్ అంటే బానిసల కోసం ఒక డిపార్ట్మెంటు, ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి, ఇంకా మనకి మొఘల్స్ టైంలో చూసుకుంటే చాలా ఉంటాయి. జాగీదారీ సిస్టము, జిజియా పన్ను అంటే ఏంటి, సో పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇంకా మనకి చహరా సిస్టమ్ అంటే ఏంటి, డాకా సిస్టమ్ అంటే ఏంటి, అవన్నీ ఢిల్లీ సుల్తాన్లో ఉంటాయి. మనకి మొఘల్స్ టైంలో చూసుకుంటే సుబేదారి, మన్సబ్దారీ సిస్టమ్, సుబేదారి, మీర్ బక్షి, గల్లా బక్షి, దీన్ ఇలాహీ మతము, ఇలా చాలా అంశాలు అయితే ఉంటాయి. ఈ మొత్తం మధ్యయుగ చరిత్రలోనే చాలా పెద్ద సామ్రాజ్యాలు ఇవి, ఢిల్లీ సల్తనత్, మొఘల్ సామ్రాజ్యం. మీరు ఎక్కడా కూడా కేర్లెస్ చేయొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి, ప్రశ్నలు చాలా ఎక్కువ ఉంటాయి వెయిటేజ్ ఇండియన్ హిస్టరీలో భాగంగా. కాబట్టి పరిపాలన, కాబట్టి ఈ రెండింటి మీరు కామన్గా చదువుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ఏమడిగారు, పరిపాలన వ్యవస్థ గురించి అడిగారు. కాబట్టి పరిపాలన గురించి క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఏమడిగారు, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అనమాట. అంటే వీళ్ళ కాలంలో సామాజిక ఆర్థిక మరియు మత పరిస్థితులు. సో మత పరిస్థితులు అంటే ఈ మొఘల్స్ కాలంలో, ఢిల్లీ సల్తనత్ కాలంలో, మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత మొఘల్స్ అనమాట. వీళ్ళిద్దరి పరిపాలన కాలంలో సమాజం ఎలా ఉన్నది, స్లేవరీ ఉన్నదా, ప్రాస్టిట్యూషన్ ఉన్నదా, కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది, వివాహ వ్యవస్థ ఎలా ఉన్నది, రాజు కుటుంబీకులు ఎలా ఉండేవాళ్ళు, కొన్ని టెర్మినాలజీస్ చూసుకోండి. ఇక్తా సిస్టమ్ అంటారు. ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి, ఇనాం భూములు అంటే ఏంటి, సో ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకోండి. సమాజం ఎలా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది, ఎటువంటి ఇన్కమ్ ఉన్నది, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎటువంటి ప్రైమరీ ఆర్థిక ఇన్కమ్ ఎలా ఉన్నది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మొత్తం ఎటువంటి ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉన్నది, జిజియా పన్నుని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరు రద్దు చేశారు, పిల్గ్రిమేజ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇలాంటి పన్నులన్నీ చూసుకోండి. కొత్త రకాల పన్నులన్నీ ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి మత పరిస్థితులు. వీళ్ళంతా ఇస్లామే కదా, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ మొత్తం ఇస్లాంలు, ప్యూర్గా ఇస్లాం అనమాట. కాబట్టి ఆ ఇస్లాంకి సంబంధించినటువంటి ఏమైనా టెర్మినాలజీస్ ఉంటే చూసుకోండి. అంటే వాళ్ళు ఇస్లాంలో మనకి సిల్సిలాస్ ఉంటాయన్నమాట. సూఫీ మూమెంట్కి సంబంధించి ఉంటుంది. మళ్ళీ చెప్తాను సూఫీ మూమెంట్లో. అవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. ఒకటి సామాజిక పరిస్థితులు అంటే సమాజానికి సంబంధించి, ఇంకోటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది, తర్వాత మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకటి ఢిల్లీ సుల్తాన్లకి, ఇంకోటి మొఘల్ ఎంపరర్కి సంబంధించి, రెండు క్లారిటీగా చూసుకోవాలి. ఓకేనా, క్లియరా? తర్వాత ఏమడిగారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. తర్వాత ఏమడిగారు, కళలు నిర్మాణాలు. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కళలు నిర్మాణాలు ఎలా ఉన్నాయి. సో ఢిల్లీ సుల్తాన్లే కాదు, ఒక మొఘల్స్ సంబంధించి కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనకి నిర్మాణాలు ఎక్కువ ఉంటాయి. నిర్మాణాలు మీరు గమనిస్తే కుతుబ్ మినారు, ఇంకా మనకి చాలా ఉంటాయన్నమాట. మనకి అజ్మీర్ దగ్గర ఉంటే దర్గాలు కావచ్చు. సో క్వాతుల్ ఇస్లాం అని చెప్పేసి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మిస్తాడు. అవన్నీ చూసుకోండి, చాలా పెద్దవి ఉంటాయన్నమాట. నిజాముద్దీన్ దర్గా కావచ్చు, అజ్మీర్ దర్గా కావచ్చు, ఇంకా మనకి శేషా సూరి టైంలో కూడా ఉంటాయి. అర్థమైందా? పురాణా కిలా మొఘల్స్ కాలంలో మనకి శేషా సూరి టైంలో కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మొఘల్స్ కాలంలో చూసుకుంటే మనకి చాలా ఉంటాయి. మొఘల్ టైంలో షాజహాను టైంలో స్వర్ణయుగం అన్నమాట నిర్మాణాలకి. మనం చూసుకుంటే మొఘల్స్ టైంలో ఆ హుమయూన్ టూమ్ కావచ్చు, హుమయూన్ సమాధి, తాజ్ మహల్, ఎర్రకోట, ఆగ్రా కోట, బులంద్ దర్వాజా, మోతీ మసీదులు, లాహోర్లో నిర్మిస్తారు మోతీ మసీదు, ఢిల్లీలో నిర్మిస్తారు, ఆగ్రాలో నిర్మిస్తారు మోతీ మసీదులు. సో చాలా నిర్మాణాలు ఉంటాయన్నమాట. ఎవరికి సంబంధించి, మొఘల్స్కి సంబంధించి, ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి. అంటే మన భారతదేశంలో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చారు వీళ్ళు. అప్పటి వరకు ఓన్లీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, టెంపుల్స్ ఇవన్నీ. ఎప్పుడైతే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం మన భారతదేశంలోకి ఇస్లాం వచ్చిందో, హిందుస్థానీ అంటే ఇస్లాము ఇండో ఇస్లామిక్ స్టైల్ అనమాట.
అంటే మన ఇండియన్తో కలిపి ఇస్లామిక్ స్టైల్ వస్తుంది. కాబట్టి నిర్మాణాలు ఏమున్నాయో ప్రతి ఒక్క అంశం కూడా క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు బులంద్ దర్వాజా ఉంది. బులంద్ దర్వాజా ఎందుకు నిర్మించాడు అక్బరు? గుజరాత్ ప్రాంతాన్ని జయించిన తర్వాత దానికి గుర్తుగా బులంద్ దర్వాజా నిర్మించాడు. ఇటువంటి అంశాలు చూసుకోవాలి ఎగ్జామినేషన్ పరంగా. తర్వాత కళలు అనమాట, ఆర్ట్స్. సో అప్పట్లో పెయింటింగ్స్ ఉండేవి. మొఘల్స్ కాలంలో ప్రధానంగా పెయింటింగ్స్ ఉండేవి. మనకు హుమయూను పర్షియా నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు తీసుకొస్తాడు, మిర్ సయ్యద్ అలీ, అబ్దుల్ సమద్ అని ఇద్దరు పెయింటర్స్ని చిత్రకారులు తీసుకొస్తాడు. జహంగీర్ ఆయనే పెయింటర్ అనమాట. అక్బర్ కాలంలో యూరోపియన్ పెయింటింగ్స్ బాగా డెవలప్ అయింది. ఎటువంటి ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి, ఇంకా కళలకు సంబంధించి అన్నీ చూసుకోండి. లిటరేచర్ కావచ్చు, సాహిత్యము, ఇవన్నీ అడుగుతారనమాట ఎగ్జామినేషన్ పరంగా. నిర్మాణాలు కూడా చూసుకోండి. చివరిగా ఏమడిగారు? లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనమాట. అంటే భాష మరియు సాహిత్యం. సో మొత్తం ఇస్లాం కాబట్టి మనకి ఎక్కువగా అబుల్ ఫజలు, ఇంకా మనకి అమీర్ ఖుస్రు, సంగీతానికి సంబంధించి సాహిత్యానికి సంబంధించి ఇప్పుడు దారా షికో ఉన్నాడు. మన హిందూ మతానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ పర్షియన్కి ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేశారనమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కూడా చాలా హిందూ గ్రంథాలని ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఆ కాలంలో, మొఘల్స్ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భాష ఎలా ఉన్నది, సాహిత్యం ఎలా ఉన్నది, సో అప్పటి ఎటువంటి కవులు ఉన్నారు, ఎటువంటి పుస్తకాలు రాశారు, బాబర్నామా, అక్బర్నామా, హుమయూన్ నామా, ఇలాంటివన్నీ చూసుకోండి. ఆర్కిటెక్చర్ కూడా చార్బాగ్ స్టైలు. మన దేశంలో చార్బాగ్ స్టైల్ తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా మొఘల్స్ అనమాట. వాళ్ళ నిర్మాణాలకు చుట్టూ 4 వైపులా తలుపులు ఉంటాయి, ప్లస్ తోటలు ఉంటాయి చుట్టూ. షాల్మార్ బాగు, నిషాంత్ బాగు, ఇవన్నీ తోటలు ఎవరు తీసుకొచ్చారంటే మొఘల్సే అనమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చదవాలి. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ అనేవాళ్ళు చాలా పెద్ద చాప్టర్స్ మొత్తం ఎక్కడ మధ్యయుగ భారత చరిత్రలో. ఇక్కడ ఏమడిగారు అవే చదవండి. అక్బర్కి, హుమయూన్కి, అల్లావుద్దీన్ ఖిల్జీకి, బాల్బన్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు. వాళ్ళ యొక్క టైటిల్స్ అవన్నీ అడగరు. ఇక్కడ ఎటువంటి అడిగారు అవే చూసుకోండి. ఓకేనా? క్లియర్ అయ్యేంతవరకు. నెక్స్ట్ వచ్చేసి భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అనమాట. భక్తి ఉద్యమం. సో భక్తి ఉద్యమం, ఇంకోటి ఏమడిగారు? సూఫీ ఉద్యమం. సో ఇక్కడ ఫస్ట్ మనం సూఫీ ఉద్యమం గురించి చూద్దాం. సూఫీ ఉద్యమం అనేది మన భారతదేశంలో పుట్టలేదనమాట. ఎక్కడో పర్షియా ప్రాంతంలో పుట్టి మన భారతదేశానికి వచ్చింది. ఈ సూఫీ ఉద్యమంలో ప్రధానంగా ముస్లిం అనమాట. ప్యూర్ ఇస్లాంని ఎలా పాటించాలి, స్వచ్ఛమైన ఇస్లాంని ఎలా పాటించాలని చెప్పేసి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ సిద్ధాంతాలు చూసుకోండి. సూఫీ ఉద్యమానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏమున్నాయి? ఈ సిద్ధాంతాలు 4 రకాలు ఉంటాయన్నమాట. సిల్సిలాస్ అంటారు, అంటే గురు శిష్యుల బంధం. 4 సిల్సిలాస్ ఉంటాయి. చిష్టీ సిల్సిలా, కాద్రీ సిల్సిలా, సుహ్రవాదీ సిల్సిలా, నక్షబందీ సిల్సిలా. ఫస్ట్ 2 వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ నిగంలో ఉంటాయి. తర్వాత 2 వచ్చేసి మొఘల్స్ కాలంలో ఉంటాయి. ఆ సిల్సిలా అంటే ఏంటి? ఆ సిల్సిలాకి సంబంధించిన గురువు ఎవరున్నారు, సూఫీ గురువు ఎవరున్నారు, ఆయనకి ఏమైనా పేర్లు ఉన్నాయా, ఆయన సమాధి ఎక్కడుంది, ఇవన్నీ క్లియర్ కట్గా చూసుకోండి. సూఫీ ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఎటువంటి గురువులు ఉన్నారు, సూఫీ సెయింట్స్ ఎవరున్నారు, సూఫీ ఉద్యమానికి సంబంధించిన టెర్మినాలజీస్ అనేవి చూసుకోండి. ఓకే, చాలా అంతవరకు. నెక్స్ట్ భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమం ఎప్పుడు మొదలైంది? భక్తి ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు, డాక్టర్స్ ఏంటి, బ్రదర్హుడ్, ఐడల్ వర్షిప్ రిజెక్ట్ చేయడం, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. కాబట్టి భక్తి ఉద్యమం యొక్క సిద్ధాంతాలు ఏంటి, అందులో ఎటువంటి ప్రధానమైనటువంటి గురువులు ఉన్నారు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు, ఇంకా చాలామంది, చైతన్య ప్రభు, గురునానక్, రవిదాసు, ఇంకా మనకి తుకారాము, సమర్థ రామదాసు, ఆండాలు, మనకి సుందరారు, ఇట్లా నైనార్సు, అల్వార్సు చాలామంది ఉంటారు. నైనార్సు, అల్వార్సు చాలామంది ఉంటారన్నమాట. అర్థమైందా? లాల్ దీది అని చెప్పేసి కాశ్మీర్ నుంచి, మీరాబాయి, ఆండాలంటే మీరాబాయి ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. సో ఇట్లా చాలామంది ఉంటారన్నమాట. వాళ్ళందరికీ సంబంధించి చూసుకోవాలి. ఇక్కడ ప్రధానమైన గురువులు శంకరాచార్యులు, ఆయన యొక్క సిద్ధాంతం ఏంటి, ఆయన ఎక్కడెక్కడ పీఠాలు స్థాపించారు, రామానుజాచార్యులు ఆయన బోధించినటువంటి సిద్ధాంతం ఏంటి, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ మీ దగ్గర ఉండాలి క్లియర్గా. వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకి సమర్థ రామదాస్ ఉన్నారు, ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు అనమాట. సో గురువు, ఆయన రాసిన గ్రంథము దాస్బోధ. ఇలాంటి గ్రంథాలు చూసుకోండి. కబీరు, తులసీదాసు, వీళ్ళందరి గురించి ఉంటాయన్నమాట. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. భక్తి సూఫీ మూమెంట్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, అందులో ప్రముఖ వ్యక్తులకు సంబంధించి చూసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్. అసలు మరాఠా సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది, అందులో శివాజీ యొక్క పాత్ర ఏంటి, ఛత్రపతి శివాజీ యొక్క పాత్ర ఏంటి. కాబట్టి ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ క్లారిటీగా చూసుకోండి. ఆయన ఏ కోటలు జయించాడు, ఎటువంటి యుద్ధాల్లో పాల్గొన్నారు, ఎటువంటి సందులు చేశాడు, మరాఠా యొక్క సామ్రాజ్యం.
సో మరాఠా యొక్క ఎంపైర్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది, పీష్వాలు అంటే ఎవరు, అష్టప్రధానులు అంటే ఎవరు, అష్టప్రధానులు 8 మందిని ఎలా పిలుస్తారు, పేర్లు ఉంటాయి కొన్ని టెర్మినాలజీస్, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. ఎటువంటి యుద్ధాలు చేశారు, వాళ్ళ యొక్క రాజధాని ఏంటి. సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి గెరిల్లా వార్ఫేర్ అవన్నీ కూడా. తర్వాత ఏమడిగారు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనమాట. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అయితే ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే మన భారతదేశానికి 1492 సంవత్సరంలో వచ్చారు యూరోపియన్స్ మొట్టమొదటిసారిగా. ఎవరు వచ్చారు మొట్టమొదటిసారిగా? పోర్చుగీస్ వాళ్ళు. వాస్కోడి గామా వచ్చారు మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా. అయితే ఈ యూరోపియన్లు మనకి విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడే వస్తారన్నమాట. విజయనగర సామ్రాజ్యం రన్ అవుతున్న టైంలోనే వస్తారు. ఇమ్మడి నరసింహరాయలు ఉంటారు విజయనగర సామ్రాజ్యానికి. పైన వచ్చేసి ఢిల్లీ సుల్తాన్గా సికిందర్ లోడి ఉంటారు. అప్పుడు వచ్చారు యూరోపియన్లు. అయితే యూరోపియన్లు వచ్చినప్పుడు మొఘల్ సామ్రాజ్యం కూడా ఉన్నది. మొఘల్స్ కంటే ముందు మన భారతదేశానికి ఎవరు వచ్చారంటే యూరోపియన్లు. యూరోపియన్లే వస్తారు మొఘల్స్ కంటే ముందు. మొఘల్స్ 1526లో వచ్చారు, వీళ్ళు ముందే వచ్చారు. సో అర్థమైంది, ఇంకా 28 ఇయర్స్ ముందే వచ్చారు. కాబట్టి మొఘల్ సుల్తాన్లను సందర్శించినటువంటి యూరోపియన్స్ ఎవరున్నారు, ఇలాంటివన్నీ చూసుకోండి. మీకు ఆల్రెడీ కవర్ అయిపోతాయి అవన్నీ కూడా. కాకపోతే మీరు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మోడర్న్ ఇండియాలో చదువుతారు, ప్రత్యేకంగా మళ్ళీ ఆధునిక భారత చరిత్రలో చదువుతారు. అర్థమైందా? ఈ విధంగా మీరు ఇలా మిడివల్ ఇండియన్ హిస్టరీని చాలా స్మార్ట్గా చదువుకోవాలి. మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా టర్మ్స్ అనమాట, టెర్మినాలజీస్. ఈ టర్మ్స్ పదజాలాలు చాలా ఉంటాయి. ఈ పదజాలాలో ఎక్కువ ఎగ్జామినేషన్లో అడుగుతారు పదజాలాలు. ఈ పదజాలాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అనమాట. సో బరిద్ అంటారు, బరిస్ అంటే స్పైస్ అనమాట, గూఢాచారులు. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. తక్కావి అంటారు, తక్కావి అంటే లోన్స్. ఫనం అంటే కాయిన్స్ అనమాట. ఇట్లా టెర్మినాలజీస్ ఎవరైతే గుర్తుపెట్టుకోగలరో ఎగ్జామినేషన్లో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. మీరు చేయాల్సింది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. మీకు రెఫరెన్స్ బుక్ చదువుతుంటే అర్థం అవ్వట్లేదు, సరిగా లేకుంటే మన మాడ్యూల్స్ ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్, హైదరాబాద్ రాయటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన మాడ్యూల్స్ ఉంటాయి. కంటెంట్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది. సో మీకు సిలబస్ మొత్తం కవర్ చేశాము. అందులో మీ సిలబస్కు తగ్గట్టుగా ఏ అవసరం అవి చదవండి. సో ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా చాలా క్వాలిటీగా ఉంటాయి. తక్కువ టైంలో మీరు బాగా స్ట్రాంగ్ అయ్యే విధంగా ఉంటాయి మన కోర్సులు. మన టెస్ట్ సిరీస్లు కావచ్చు, కోర్సులు కావచ్చు, చాలా స్మార్ట్గా ఎక్కువ వర్క్ చేసి తీసుకొచ్చాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా వరకు అనాలిసిస్ చేసి, చాలా అవర్స్, చాలా టైం పెట్టి అనాలిసిస్ చేసి ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ తయారు చేశాం. ఈ ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా 2024కి తగ్గట్టుగా ట్రెండీగా మనం తీసుకొచ్చాం అనమాట, ట్రెండ్కి తగ్గట్టుగా. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దీంతో పాటుగా మీరందరూ మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మనము క్విజ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటాం అందులో. అలానే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్, మన గవర్నమెంట్ జాబ్ సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి కదా, అవి, న్యూస్ పేపర్ అనాలిసిస్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాము. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో వీటితో పాటు ప్రతి నెల మనము కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్ ఉచిత పరీక్షలు పెడతాం మనం, టెస్టులు. సో ప్రతి నెల 35 క్వశ్చన్స్ అనమాట, బాగా ప్రిడిక్టబుల్ ఉన్నటువంటి 35 ప్రశ్నలు పిక్ చేసి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టులు పెడతాం. సో మీ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి. వాటికి సంబంధించి కూడా మీరంతా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి శివన్ కాన్సెప్ట్స్ని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మన యాప్లో మీకు ఉచితంగా కరెంట్ అఫైర్ టెస్టులు ఉంటాయి. అర్థమైందా? ప్రతి ఒక్క క్లాస్కి, టెస్ట్ సిరీస్కి డెమోస్ ఉంటాయి. చూడండి, చాలా క్వాలిటీగా తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ ఎలా అవ్వాలి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఫ్రెషర్స్, బిగినర్స్ కావచ్చు, ఎవరైనా సరే అందరూ ఈక్వల్గా పెర్ఫామ్ చేసేలాగా మనమైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకుందాం. ఆధునిక భారత చరిత్ర తీసుకొని, అది చాలా పెద్ద వెయిటేజ్ ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించి ప్రతి అంశం ఎలా చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా చూద్దాం. తర్వాత జాగ్రఫీకి సంబంధించేలా ప్రతి సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసుకుందాం నీట్గా. సో మీకు ఏబిపిఎస్సికి సంబంధించిన వాళ్ళకి, తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాను నీట్గా. అన్నీ కూడా ఉంటాయి మన శివన్ కాన్సెప్ట్స్ ద్వారా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సాటిస్ఫై విధంగా ప్రతి ఒక్క అనాలిసిస్లు కావచ్చు, టెస్ట్ క్వశ్చన్స్ అనాలిసిస్లు అన్నీ ఉంటాయి. మీరు మన యూట్యూబ్ షార్ట్స్ చూడండి, క్వశ్చన్స్ అవన్నీ పీవై క్విజ్ అనమాట. అందులో లాజిక్స్ ఎలా ఉన్నాయి, ట్రిక్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూడాలి. ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా చదువుకోవాలి, అవన్నీ కూడా అందులో కవర్ చేస్తాను. మొత్తం క్లారిటీగా చూడండి. ఇది ఇవాల్టి క్లాసు. థ్యాంక్ యూ ఆల్.